కళాప్రభువులు డాక్టర్ నిక్కినేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 13వ భాగం 1-4-24 వివిధ నాటక ప్రక్రియలు గురించి అని చెప్పుకోవచ్చు. సిద్ధేంద్ర కళాక్షేత్రం, చెక్కుల కథ అవన్నీ చెప్పుకోవచ్చు. కూచిపూడి నాట్యం ఇవన్నీ చెప్పిన తర్వాత యానాది భాగవతుల దగ్గరికి వచ్చి కూచిపూడి భాగవతుల ప్రభావం అనేక జాతుల మీద, కులాల మీద ఒక నాటక సమాజాన్ని చూసి అనేక సమాజాలు వచ్చినట్టు కులాల వారీగా కూడా భాగవతులు తయారు. యానాదులు ఎక్కువగా నెల్లూరు, గుంటూరు జిల్లాలో ఉన్నారు. వీరు అసలు వృత్తి రాత్రి గ్రామాలను కాపలా కాయటం. వీరిలో కొంతమంది యువకులు ఉత్సాహంతో భాగవతుల జట్టులుగా తయారు. యానాది భాగవతుల్లో స్త్రీ పాత్రలు స్త్రీలు, పిల్లల పాత్రలు పిల్లలు, పురుష పాత్రలు పురుషులు ధరిస్తారు. దాదాపు జట్టులోని వాళ్ళంతా ఏదో ఒక వాయిద్యము, తాళము లేక వంత పాట పాడటము జరిగేది. వీరిలో బెందాడం గవరయ్య, ముతరాజు నర్సయ్య అనే పురుషుడు, చింత పువ్వు మాణిక్యం మణి, పెదమాణిక్యమని ఇద్దరు స్త్రీలు, మాణిక్యం పెదమాణిక్యం, చినమాణిక్యం పెదమాణిక్యమని ఇద్దరు స్త్రీలు ఆంధ్రదేశంలో ఎంతో పేరు ప్రతిష్టలు గడించి ఒక పూట భోజనం పెట్టి 10 రూపాయలు ఇస్తే చాలు. ఒక రాత్రి అందరికీ భోజనాలు పెట్టి 10 రూపాయలు చేయిస్తే ప్రదర్శనం జరిగిపోతుంది. వీళ్ళ ప్రదర్శనాలు అంత కట్టుదిట్టంగా లేకపోయినా ప్రేక్షకుల్ని మాత్రం సంతృప్తి పరిచాయి. వీరు ప్రదర్శించే భాగవతాలు ఉషా పరిణయం, కృష్ణలీలలు, సావిత్రి, శశిరేఖా పరిణయం మొదలై వీరి వాయిద్యాలు, మధ్యల తాళాలు, శృతిపక్వమైన హార్మోనియం, ఇక వీరి ముఖ అలంకరణకు వాడే రంగులు, అరదళం, గంగసింధూరం, కాటుక, దుస్తులు, పూసల కోట్లు వగైరా. ప్రదర్శన కాలం ప్రారంభించింది మొదలు తెల్లార్లు. ఈ మధ్య వీరి ప్రదర్శనాల ప్రభావం చాలా తగ్గిపోయింది. మాల భాగవతులని కొందరు ఆంధ్రదేశంలో అక్కడక్కడా ఉన్నారు. వీరు హరిజనుల ఇళ్లలో వివాహాల భోగమాటలు ఆడేవారు. వీళ్లలో కొంతమంది భాగవతుల జట్టుగా కూడా తయారయ్యారు. వీరు ప్రదర్శించే నాటకాలు ముఖ్యంగా శశిరేఖా పరిణయం, చెంచులక్ష్మి, చుక్కలూరి రామనాటకం, మర్రిగుంట రామాయణం మొదలైనవి. వీరి ప్రదర్శనలో చెంచులక్ష్మి భాగవతాన్ని ప్రతిభావంతంగా ప్రదర్శించేవారు. మత్సుకు వీరు పాడే పాట ఎలా ఉంటుంది? చెట్టు లెక్క గలవా వనరహరి పుట్ట లెక్క గలవ, చెట్ట నుండి సన్న బియ్యము ఏరి తెచ్చి పెట్టగలవు. చెంచులక్ష్మి సినిమాలో నాగేశ్వరరావు, అంజలీదేవి పాడిన పాట మనం. వీరి భాగవత సాహిత్యం ఈ విధంగా ఉండే. ముఖ్యంగా వీరి భాగవతాలు పల్లెల్లో వ్యవసాయ తరుణం అయిపోయి తర్వాత రాత్రి సమయాల్లో, దసరా ఉత్సవాల్లో ప్రదర్శించేవారు. వెన్నెల నాటక పూర్వం ప్రతి వైశాఖ పౌర్ణమికి 6 బయట నిండు వెన్నెలలో 2-3 రోజులు ఈ వెన్నెల నాటకాలు ఆడుతూ ఉండేవి. వీటిని రాస నాటకాలనేవారు. 1916-17 ప్రాంతంలో బందర్లో కానుకొల్లు నరసింహం గారు బృందావనపురం ప్రాంతంలో, బృందావనం అంటే బందరే, ఈ రాసలీలలు ప్రదర్శించటం వల్లని ఆ ప్రదేశానికి బృందావనపురం అని పేరు వచ్చింది. భజన గీతాల మాదిరి భాగవతంలోని భ్రమర గీతాలు పాడేవాళ్ళు. ఈ ప్రదర్శనాలకు వెన్నెలలో ఇసుక దిబ్బల మీద తులసి కొమ్మలు పాతి ఆ తులసి కొమ్మల చాటును గోపికా లీలలను ప్రదర్శించారు. తులసి అంటే బృంద,
అందుకే వీటికి బృందావన గీతాలు అనేవారు. ఇందులోని నటీనటులు ఆయా కుటుంబాలకు సంబంధించిన బాలురందరూ కృష్ణులు, బాలికలంతా గోపిక. అందరూ ఒకే రకమైన రంగు బట్టలే ధరించారు. జడ కోలాటలు వాటి కోలాటం. ఆ రోజుల్లో బందర్లో పెద్ద పెద్ద పందిళ్ళలో జడ కోలాటాలు వేశారు. ఆ కోలాటాలు వేసే వాళ్ళందరూ రాసనాటకాలు కూడా ప్రేక్షకులుగా, వారి పిల్లలు నటీనటులుగా ఉండేవారు. ప్రదర్శనం ఒక ఎత్తు దెబ్బ మీద జరుగుతూ ఉంటే చుట్టూ ఎత్తుగా గ్యాలరీలు మాదిరి ఇసుక తిన్నెలు ఏర్పడుతూ పాటలకు పాటలు, భజనలకు భజన. ఒక పక్క తంబూరా, హార్మోనియం, మధ్యలా మొదలైన వాటి శృతిలో భజనలకు సంబంధించిన భజన పరులు గోపికా గీతాలను పాడుతూ ఉంటే బాలనటులందరూ రాధాకృష్ణులుగా, కృష్ణులు గోపికలుగా అభినయిస్తూ ఉండే. పాట వచ్చిన పిల్లలు పాట కూడా పాడుతూ ఉండారు. ఈ ప్రదర్శనం చూడటానికి కొంతమంది ప్రేక్షకులు పక్కనున్న చెట్లెక్కి కూర్చునేవాడు. ఈ ప్రదర్శనాలకు దాదాపు 1000 మంది వరకు ప్రేక్షకులు హాజరయ్యారు. వీటిని చిలకలపూడి ప్రాంతంలో కూడా బాగా ప్రదర్శించేవారు. బందర్ దగ్గర వీధి నాటక సూత్రధారుడి విశేష విలక్షణ. పూర్వం మన గ్రామాల్లో వీధి భాగవత ప్రదర్శనాలు, తోలు బొమ్మల్లో, మరికొన్ని పౌరాణిక నాటకాలలో నాటకానికి ముందు సూత్రధారుడు ప్రవేశించేవాడు. ఈనాటికి జానపద కళారూపాల్లో సూత్రధారుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నారు. ఆ రోజుల్లో ప్రదర్శనాలు వీధుల్లో ప్రదర్శింపబడి ప్రేక్షకులు 7 గంటలకే తెర ముందు కూర్చునేవారు. ప్రదర్శనం ప్రారంభించమని ఒత్తిడి కూడా చేసేవారు. ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవటానికే ఈ నాంది ప్రస్తావన మొదలైన అతడు ప్రదర్శించబోయే ప్రదర్శనాన్ని గురించి ప్రజలకు టూకీగా కథ చెప్పారు. తన హాస్యంతో ప్రేక్షకుల్ని అదుపులోకి తెచ్చుకునేవాడు. సూత్రధార లక్షణ. నాటక రచయిత గుణగణాలను, కథావస్తు విశిష్టతను గురించి విస్పష్టంగా వివరించగలిగినవాడు. అంతేకాక రంగస్థలంలో పాత్రధారులందరినీ సిద్ధం చేయగలిగినవాడు. లయ, తాళం, సంగీత విద్యల్లో ప్రజ్ఞ ఉన్నవాడు. పాత్రల నిర్ణయంలో సహకారి. సన్నివేశాల నృత్య భేదాలను బాగా తెలిసినవాడు. సూత్రధారుడని కాళిదాసుని ఆంధ్ర శాకుంతలంలో ఉదహరింపబడి నాటకాల్లో, జానపద కళారూపాల్లో వీటుడు, విదూషకుడు, చేతకుడు, పీఠమద్దుడు ఇలా కొందరు పాత్రలుండేవారు. కానీ అందరూ ఒకే నాటకంలో ఉండేవారని చెప్పలేము. ఆయా కథా విధానాలను బట్టి ఈ పాత్రలు వచ్చే. నాయకుడికి నమ్మిన నేస్తం అనేవాడే విటుడంటే. విటుడు ముఖ్యంగా శృంగార నాయకునికి సహాయంగా ఉంది. నాయకుడు నాయిక కోసం అన్వేషించడంలో తగిన సలహాలిస్తూ అటు నాయిక చర్యను, ఇటు నాయకుడి చర్యను గమనిస్తూ వారిద్దరినీ చెరొక చోట కలిపిన తర్వాత వారి మధ్య శృంగారం తొణికిసలాడేట్లు చమత్కారంగా మాట్లాడటం, వాళ్ళ మధ్య ప్రణయ కోపాలు తెప్పించడం, ఇద్దరి మధ్య చేరి చమత్కార సంభాషణలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తూ ధర్మాలను, నీతులను బోధించడం చేస్తూ ఉండేవారు. అలాంటి విటుల వల్లనే ఆనాటి ప్రదర్శన సారాంశం ప్రేక్షకులకు చక్కగా అర్థమయ్యే. విరహంలో ఉన్నవారిని దారికి తెచ్చేవాడు విదూషకుడు. ఇతడి పాత్రకు హాస్యం కూడా, పాత్ర కూడా హాస్యంతో కూడుకున్నది. విరహంతో కూడుకున్న నాయకుల మధ్య ఉండి వాళ్ళని సరైన దారిలో తీసుకు రావటమే
విదూషకుడి కర్తవ్యం. అంతేకాక ఆనాటి ప్రజల అక్షర జ్ఞానం తక్కువ, ప్రదర్శనకారుల భాష ప్రదర్శన ఇతివృత్తం కఠినమైన భాషలో ఉండటం వల్ల వాటిని ప్రజలకు అర్థమయ్యే భాషలో తినిగిస్తూ ఆయా పాత్రల మధ్య చేరి హాస్యాన్ని గుప్పిస్తూ ఉండేవాడు ఈ విదూషకుడు. కలహాలు తీర్చి ఊరిని కూర్చి చేర్చేవాడు చేటకుడు. సూత్రధారుడు విటుడు విదూషకుడు కాక నాల్గవ వాడు ప్రదర్శనలో అతని పాత్ర నాయకుల మధ్య వచ్చే కలహాలను తీర్చడం, నాయిక చెప్పిన విషయాలు నాయకుడితో చెప్పడం, నాయకుడు చెప్పిన విషయాలను నాయికకు చెప్పడం, వీళ్ళిద్దరి మధ్య రంగస్థలంపైనే వార్తలు మోస్తూ ఏదో విధంగా వారిని సమాధానపరచి నేర్పుతో ఆ కార్యాన్ని నిర్వహించేవారు. అలా నిర్వహించిన తరువాత నాయకుల ద్వారా పారితోషికం పొందేవారు. ఈ దృశ్యమంతా ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించడం వల్ల ప్రేక్షకులు ఎంతో ఆనందించేవారు. నిత్య జీవితంలో దంపతుల మధ్య ప్రేమికుల మధ్య జరిగే సంఘటనలే కనుక ఇవి ప్రేక్షకులను ఎంతో ఆనందపరిచేవి. తోలు బొమ్మలాట. ఆంధ్రదేశంలో ఆబాల గోపాలాన్ని ఆనందింపచేసి అన్ని కళారూపాలతో పాటు చాలా కాలం దివ్యంగా వర్ధిల్లిన కళారూపం తోలుబొమ్మల. ఒకే కళలో అనేక కళల విలాఖ. మన లలిత కళలకు ఈ కళ ఉపాంగంగా ఉన్న లలిత కళలు అన్నిటికీ అన్ని ఈ ప్రదర్శనలో మూర్తీభవించి ఉంటాయి. కావలసినంత కవిత్వం ఉంది, సాహిత్యం ఉంది, సంగీతం, శిల్ప, చిత్రకళలు తొణికెసలాడుతూ కడుపుబ్బ నవ్వించే హాస్యరస ఘట్టాలు. లలిత కళలన్నిటిలో ఈ ప్రదర్శన ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. బొమ్మలలో చక్కగా నాట్యం చేయిస్తారు. ఆ పైన వెనక నుంచి సూత్రధారుడు ఎంతో చాకచక్యంగా పాత్రాభినయం చేయిస్తూ ఉంటాడు. నాటక ప్రదర్శనానికి ఎన్ని హంగులు ఉండాలో దాదాపు అన్ని హంగులు బొమ్మల ఆటలో కూడా ఉండాలి. ఎన్ని హంగుల్ని వాళ్ళు ఎక్కడి నుంచి పూర్తి చేసుకుంటారు, కిరాయి నటీనటుల్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, జట్టు పెద్దలు పురుష పాత్రలు, వారి స్త్రీలు స్త్రీ పాత్రలు వహిస్తారు. భర్త శ్రీరాముడుగా వాచకం చెప్పి పాట పాడి, భార్య సీతగా వాచకం చెప్పి వంత. ఇక వారి బిడ్డలు బాలబాలికల పాత్రలకు అభినయాన్నిస్తారు. ఆ విధంగా ఆయా పాత్రల బొమ్మలు పుచ్చుకొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతారు. తెర మీద బొమ్మలు ఎంత ఉధృతంగా నాట్యం తొక్కుతూ ఉంటాయో లోపలి భాగంలో ఉన్న వ్యక్తులు కూడా దాదాపు అంతటి అభినయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. బొమ్మలాటలు ఈ తమాషా కళారూపం ఒక ఆంధ్రదేశంలోనే కాదు, పరిసర ప్రాంతాలైన మహారాష్ట్ర, మలయాళం, తమిళం, బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో వ్యాపించి, ఉత్తర దేశంలో కట్పుత్రి అనే కొయ్య బొమ్మలాటలు, దక్షిణ దేశంలో కీలు గుర్రపు బొమ్మలాటలు, బొమ్మలాటం అనే కొయ్య బొమ్మలాటలు ప్రచారంలో ఉన్నాయి. ఈనాడు మనం చూసేటువంటి బొమ్మల వస్త్రధారణ, భూషణ, అలంకార పరిశోధన చూస్తే ఈ మాదిరి అలంకారం గల నాగరికత తంజావూరు ఆంధ్ర రాజుల కాలంలో ఉన్నట్టుగా, మహారాష్ట్ర రాజుల కాలంలో కూడా ఉన్నట్టుగా నిదర్శనలు కనపడతాయి.
కీలు గుర్రం ఆటలు ఇలా ఉంటాయి. తోలు బొమ్మలాటలు ప్రదర్శించేవాడు చాలా వరకు మరాఠీ. వీరి కన్నడంలో కిషేలైఖ్యాత జాతి వాళ్ళని, తమిళంలో కిల్లె ఖ్యాత వారని, తెలుగులో బొమ్మలాట వారని, చర్మనాటకులని వ్యవహరించే. ఆంధ్రదేశంలో ప్రదర్శించే తోలు బొమ్మలాట మహారాష్ట్ర నుంచి సంక్రమించాయని చారిత్రక ఆధారాలున్న చాళుక్య రాజుల కాలం నాటికే ఈ తోలుబొమ్మలాటలాడినట్టు భారతం విరాట పర్వంలో ఉంది. బొమ్మలాట వారు బెల్గాం, కొల్హాపూర్, సతారా, పూనా, బిజాపూర్ ప్రాంతాల నుండి పరిపాలకుల చైత్రయాత్రలో ఆయా దేశాలలో వచ్చిన విప్లవ ఉద్యమాల మూలంగా వలస వచ్చినవారు. శ్రీశైల శివరాత్రి మహోత్సవాలలో తోలుబొమ్మలాటలు ప్రదర్శించినట్లుగా పండితారాజ్య చరిత్ర పర్వత ప్రకరణలో పాల్పులికి సోమనాథుడు ఈ విధంగా వివరించి, భారతాది కథల జీర మడుగుల వారంగ బొమ్మల నాడించువా కడు అద్భుతంబుగా కంబసూత్రంబున అడరంగ బొమ్మల నాడించువా. అనదాన్ని బట్టి శ్రీశైలం వెళ్ళే ద్రావిడ యాత్రికులతో పై వరసకు వెళ్ళిన బొమ్మలాట వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు. దీన్ని బట్టి ఆంధ్రదేశంలో కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచే ఈ బొమ్మలాటలు ఆదరింపబడి ప్రజాభిమానం పొందుతూ ఉన్నాయని స్పష్టం. మన వాంగ్మయంలో పాల్పులికి సోమనాథుడి కాలం నుండి తంజావూరు రఘునాథరాయల కాలం వరకు అనేక మంది కవులు బొమ్మలాటలను పేర్కొన్నారు. ప్రతిమలాడగబట్టిన ఎట్లు అని పల్నాటి చరిత్రలో శ్రీనాథ మహాకవి చెప్పారు. బొమ్మలాటల గురించి నాచన సోమన ఉత్తర హరివంశంలో యంత్రకుడాడించి అవని త్రోచిన వ్రాలు బొమ్మల గతి రథపూగములు అని వివరించారు. బొమ్మలాటల వారు గోన బుద్ధారెడ్డి రామాయణంలోని విపదలను పాడేవారని సురవరం ప్రతాపరెడ్డిగా ఆంధ్రుల సాంఘిక చరిత్రలో వివరించారు. భాస్కర శతకాన్ని వ్రాసిందెప్పుడో తెలియదు, కానీ అతని కాలంలో తోలుబొమ్మలాటలు వ్యాప్తిలో ఉన్నట్లుగా భాస్కర శతకంలో ఈ క్రింది పద్యం ద్వారా అర్థమవుతుంది. ఇంచుక నేర్పు చాలక విహీనత చెందిన వా కవిత్వము మించు వహించే నీ కథన మిక్కిలి ఎట్లన తోలుబొమ్మలను మంచి వివేకవాని తెరమాటున నుండి ప్రశస్త రీతి వాడించిన వాడవే జనుడ దెండము నింపవే ప్రీతి భాస్కర. శాసనాలు తోలుబొమ్మలాటల గురించి అనేక శాసనాలు ఉదహరింపబడి, బొమ్మలాట వారిని గురించి చాగంటి శేషయ్య గారు ఒక శాసనం బయటపెట్టి కడప జిల్లా కమలాపురం తాలూకా చిడిపిరాల అనే గ్రామాన్ని చంద్రయ్య, బొమ్మలాట అమృత కవి అనే వాళ్ళిద్దరూ తెరనాటకాలాడటాన్ని పెద చిత్తయ్య అనే ఆయనకు దానం ఇచ్చినట్టు శాసనంలో ముక్కామల భూదాన శాసనం. అలాగే క్రీస్తు శకం 1208లో దుర్జయాన్వయులైన విప్పరుల గుండప నాయకుల ముక్కామల భూదాన శాసనంలో సూత్రధారి భోమలయ అనేటువంటి ఆయన ప్రతిగ్రహీతగా పేర్కొనబడ్డారు. అతను బొమ్మలాట వాడే కావచ్చని ఎస్పి జోగారావు గారు, ఆచార్య ఎస్పి జోగారావు రాశారు. గూడూరు శాసనం, ఇంకా కాకతీయులకు సంబంధించిన తెలంగాణ శాసనాలలో వరంగల్ జిల్లా గూడూరు శాసనం ఒకటి ఈ బొమ్మలాట సమాచారాన్ని చెప్తారు. చివరి శాసనం యొక్క
చివర్లో సూత్రధారి కొమ్మోజనహ బలహ అని ఉంది. అంటే సూత్రధారి కొమ్మోజు వ్రాసింది అని అర్థం. ఇది తెలుగు శాసనం అంట. అలాగే పానుగల్లు శాసనంలో సూత్రధారి బ్రహ్మోజు బెరసిన సూత్రధారుల కాశ్య పల్లవి భానుగంట దశవృత్తి పుడపండ్లు 20. భీమ సముద్రం వెనుక పుడమతరు అనే ఊరి ఉందిట. కొమ్మోజు బ్రహ్మోజు పై సూత్రధారులు కొమ్మోజు బ్రహ్మోజు అనే పేర్లను బట్టి బొమ్మలాట వాళ్ళు అని అర్థమవుతుంది. అంతేకాక పై పేర్లను బట్టి వీళ్ళు తప్పక మహారాష్ట్రులే అయి ఉంటారు. అంతేకాక వాళ్ళు ఉపయోగించిన మాటలు బరహ బెరసిన అన్నవి కన్నడ భాషా పదం. వీటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి? మరాఠీ బొమ్మలాట వాళ్ళు దేశాలు తిరిగారు. అలాగే వీరు కన్నడ దేశం కూడా సంచారం చేశారు. అంతేకాక మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న దేశం కన్నడ దేశం కదా. అందువల్ల వీరికి అబరహ బెరసిన అనే కన్నడ మాటలు కూడా వచ్చి ఉండదు. దేశదిమ్మరులైన వాళ్ళకి ఆయా భాషలు వంట పట్టడం సహజమే. అదే ఆరికాపులు గంధోళి ఈ బొమ్మలాట ఆడేవారిని ఆరికాపులని. ఈ ఆరికాపులు ఈనాటికి మహారాష్ట్ర దేశంలో ఉన్న అక్కడ వారి పేరు గంధోళి. ఈనాడు తెలుగుదేశపు బొమ్మలాటల వాళ్ళందా ఒకప్పుడు మహారాష్ట్ర. ఈనాటికి బొమ్మలాటలాడేవాళ్ళు బయట ఎంత తెలుగులో మాట్లాడి ఇంట్లో మరాఠీ మాట్లాడుతుంది. అంతేకాక మరాఠీ బొమ్మలాటలో ఉండే హాస్యపాస్త్రధారి గంధోలిగాడని మన జుట్టుపోలిగాడికి చాలా దగ్గర సంబంధం. ఒకే రకమైన హాస్యము వేషధారణ పోలి ఉంటాయి. రకరకాల జాతులు పేర్లు. కానీ దక్షిణ దేశంలోని ఈ బొమ్మలాట ప్రదర్శకులందా మహారాష్ట్ర జాతికి సంబంధించిన వాళ్ళు అని ఖచ్చితంగా చెప్పరు. మైసూర్ ప్రాంతంలో ఊరు జంగారు, బొంబాయి ప్రాంతంలో కుతుబు వారు, మధుర తంజావూరు ప్రాంతాల్లో కుత్తాడీలనే నట్టువ జాతి వాళ్ళు, బళ్ళారి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బలిజలు, విశాఖ జిల్లాలో ఈత బొందిలి తెగవాళ్ళు, గోదావరి మండలంలో తెలుగు గొల్లలు, గుంపు తెగలవారు, శంగారు మొదలైన వాళ్ళు కూడా తోలుబొమ్మలాడారు. బొమ్మలాట వారి ఇమ్ముడు కేంద్రం. ఈ బొమ్మలాటల కుటుంబాల వారి నివాసాలు ఆంధ్రదేశంలో విశాఖ జిల్లాలో సర్వసిద్ధి, శృంగవరపు కోట, కళ్ళేపల్లి అగ్రహారం, గోదావరి జిల్లాలో మండపేట, హంగర, యలమంచి, తణుకు, నెల్లూరు జిల్లాలో సింగరాయకొండ, కర్నూలు జిల్లాలో రాయదుర్గం, బెడగళ్ళు, అనంతపురం జిల్లాలో కడమలకుంట, ఆగులన్న, చెరుట్ల రామపురం, బళ్ళారి జిల్లా సొండూరు, తోరణగల్లు, బొమ్మలాటపల్లి మొదలైన ఆ ప్రాంతాలలో బొమ్మలాట ఆడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాకినాడ వద్ద మాధవపట్నంలో మాత్రం ఈ కుటుంబాల వాడు చాలామంది. భక్తు బొమ్మలాటలపల్లి, బొమ్మలాటలాడే వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల ఆ గ్రామానికే బొమ్మలాటపల్లి అనే పేరు వచ్చింది. బొమ్మలాటపల్లి బళ్ళారి జిల్లాకు చెందిన గ్రామం. కులగోత్రాలు కోరి ఆడే కథలు కాదు. ఇక్కడున్న బొమ్మలాట వారిలో మహారాష్ట్ర వాసనలు బాగా. వీరిని బొందిలి క్షత్రియులు అంటారు. గంధోళి అనే శబ్ద వికృతే బొందిలి అని కూడా వాడుకలో. ఈనాటికి వీళ్ళు తోలు బొమ్మల్ని ఆడుతూనిస్తారు. ముఖ్యంగా వీరు ప్రదర్శించే కథా ఇతివృత్తాలు భారత రామాయణ గాథలకు సంబంధం. లంకాదహనం, మైరావణ చరిత్ర, ఇంద్రజిత్తు వధ, యయాతి కథ, కీచక వధ, దుశ్శాసన కథ,
ప్రహ్లాద చరిత్ర, రంగనాథ రామాయణం మొదలైనవే కాక దేశీయ కథలైన దేశింగురాజు కథ, పల్నాటి వీర చరిత్ర, కరెంబంటన కథ, కుమారరాముని కథలు కూడా ప్రదర్శిస్తూ బొమ్మలాటల సాహిత్యం రామనాట, తోలు బొమ్మల ఆటలు ఆడేవారి సాహిత్యం అంటూ ఇవాళ ఏమి మనకి లభ్యం కాదు. కానీ వారు యక్షగానాలనే బొమ్మలాట సాహిత్యంగా ఉపయోగిస్తారు. క్రీస్తు శకం 1850 ప్రాంతాలు గంజాం జిల్లా గుజ్జువాడ నివాసి మరింగంటి భట్ట రామానుజాచార్యుల శ్రీరామ నాటకం బొమ్మలాటగా బాగా ప్రసిద్ధి చెంది. ఇందులో కథ ముఖ్యంగా లక్ష్మణమూర్ఛ, ఇందులోని పాటలు, పద్యాలు, దరువులు మొదలైనవి మాధవపట్నం బొమ్మలాట వారి లక్ష్మణమూర్ఛలో కనబడతాయి. భట్ట రామానుజాచార్యులు వ్రాసిన తాళపత్ర ప్రతి చన్నపురి ప్రత్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. బాణాసుర నాటకం 1893లో కోట వెంకటప్పయ్య శాస్త్రి గారని ఆయన బాణాసుర నాటకాన్ని రాశారు. వీరి నివాస స్థలం పర్లాకిమిడికి దగ్గరలో ఉన్న పాతపట్న గ్రామం. ఆయన ఆ నాటకానికి పీఠిక వ్రాస్తూ ఈ గేయ సప్రబంధం చర్మ విగ్రహముల చేత ఆడించటానికి, వేషాలు ధరించి నాటకం ఆడటానికి అనుకూలంగా ఉండేటట్లు రచింపమని నా మిత్రులు కొందరు ప్రోత్సాహపరచినందువల్ల నేను వ్రాశానని చెప్పారు. దీన్ని 1894 ఇండియన్ లా ప్రెస్లో ముద్రించారు. వీరు బాణాసుర నాటకంలో తోలు బొమ్మల పట్టు జుట్టు పోలిగాడి మాదిరి లొట్టకెత్తడు, రత్నాల పోలిగాడు అనే 2 హాస్య పాత్రను సృష్టించారు. సంతవేలూరు కుశలవుల నాటకం, అలాగే వీణే సుబ్బరాజు, గాజుల పెండ్లూరి శేషగిరిరాజు అనే 2 కవులు కలిసి సంతవేలూరు కుశలవుల నాటకాన్ని 6 రాత్రిళ్ళు ప్రదర్శించడానికి అనువుగా రాసుకుంది. దీన్ని బొమ్మలాటగా, వీధి నాటకంగా, యక్షగానంగా కూడా ప్రదర్శించేవారు. బొమ్మలాట హాస్య నాటకమనే కేటిగాని పెళ్లి ఇతివృత్తంగా గల తాళపత్ర నాటకం మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో కన. తోలు బొమ్మల బొమ్మలు వారి ఎమ్మెలు పనితనం. తోలు బొమ్మల్ని ఎక్కడో మార్కెట్లో కొనుక్కుంటారు. ఈ బొమ్మలు తయారు చేసే చిత్రకారులు వారి దళంలోనే ఉంటారు. ఎప్పుడు బొమ్మ అవసరం అనుకుంటే అప్పటికప్పుడు తయారు చేసుకుంటారు. ఈ బొమ్మలు మేక చర్మంతో, జింక చర్మంతో, దుప్పి చర్మంతో తయారు చేసుకుంటారు. పాత్రలకు తగ్గ సరంజామ బొమ్మలాట కథా విధానంలో వచ్చే ఉదాత్తమైన పాత్రలన్నింటికి రామ, కృష్ణ, విష్ణు, ఇంద్ర, దేవతలు, సీత, సావిత్రి, ద్రౌపది మొదలు పాత్రలన్నిటికీ జింక చర్మాన్ని వాడతారు. అలాగే జింక చర్మాన్ని పూజా సమయాల్లో ఎంతో పవిత్రంగా ఉపయోగిస్తాము. అలాగే వారు కూడా ఈ చర్మాన్ని ఎంతో పవిత్రంగా ఎంచుకుంటారు. రాక్షస పాత్రలకు, దుష్ట పాత్రలకు, అలాగే చిల్లర పాత్రలకు మేక చర్మాన్ని వాడతారు. ఈ విధంగా పాత్రల పవిత్రతను బట్టి చర్మాలను. బొమ్మల తయారీ బహుభంగం. పైన ఉదహరించిన చర్మాలను సేకరించి చక్కగా శుద్ధి చేసి చర్మంలో ఉన్న దుర్వాసనంతటినీ పోగు వాళ్ళకు కావాల్సిన బొమ్మల సైజుకు చక్కగా గీత గీసి దాన్ని సొంపుగా కత్తిరించి చిత్ర విచిత్రమైన రంగులు అద్దుతారు. రంగులు వేశాక ఆ బొమ్మలలో జీవం ఉట్టి పడుతూ ఈ రంగుల్ని అద్దడంలో కూడా పాత్ర ఔచిత్యాన్ని బట్టి రంగులేస్తారు. ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుష పక్ష లక్షణాలతో పద్మిని, చిత్తిని, శంకిని మొదలైన నాయకి నాయకుల కొండే భేదాలను రంగుల్లో చూపిస్తారు. ముఖ్య పాత్రలు అంటే ప్రదర్శనలో చివరి దాకా వచ్చే పాత్ర.
ఆయా రంగాలలో ఘట్టాలను బట్టి ఒకే పాత్ర 4 రకాలుగా తయారు చేసుకుంటారు. అలాగే ఉదాహరణకు బాల్యంలో రాముడు, అడవిలో రాముడు, యుద్ధరాముడు, పట్టాభి. ఈ విధంగా ఆయా దశలను అనుసరించి చిత్రాలను తయారు చేసుకుంటారు. అంగుడు, సజ్జు, సరంజామ, పరికరం. ఇక నాటక ప్రదర్శనానికి కావలసిన పరికరాలను మిగిలిన హంగులన్నింటినీ కూడా తయారు చేసుకుంటారు. రథాలు, గుర్రాలు, అంబులు, బాణాలు, గదలు, ఈటలు, సైన్యం మొదలైన వాటన్నిటి వాడే తయారు చేసుకుని ప్రదర్శన రోజున వివరంగా విడదీసి ప్రదర్శన గమనాన్ని బట్టి ఆ బొమ్మలన్నింటినీ సక్రమంగా సిద్ధంగా అమర్చి పెట్టుకుని ఒక బొమ్మ తరువాత మరొక బొమ్మను తెర మీదకి ఎక్కి కథను ముందుకు నడుపుతాం. ఈ బొమ్మల్ని కానీ పరికరాలను కానీ విడిగా చూస్తే ఏదో తోళ్ల ముక్కల్లాగా కనిపిస్తాయి. వీటి నిజమైన అందం ఆముదపు దీపాల వెలుగులు తెర మీదే చూడాలి. ఎంతో రమణీయంగా ఉంటాయి. కష్టమో అలాగే నష్టమో పడి ఒక్కసారి ఈ బొమ్మల్ని మనం తయారు చేసుకుంటే అవి 20 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఒకవేళ మధ్య మధ్య కొన్ని బొమ్మలు శిథిలమైతే గీతే వీటిని అప్పటికప్పుడు తయారు చేస్తారు. ఈ బొమ్మల్ని అన్నిటికన్నా పెద్ద సైజు బొమ్మల్ని బొమ్మకు తగినంత వెడల్పు పొడవు గల మేదర పెట్టెల్లో అమరుస్తాం. ఒక్కొక్క ప్రదర్శనాన్ని ఒక్కొక్క పెట్టెను ఉంచుకొని ఆటకు అనువుగా అప్పుడప్పుడు ఏర్పాటు. ఈ బొమ్మలాట ప్రదర్శకులు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి బళ్ళ మీద ప్రయాణం. ఒక్కొక్క దళానికి 1 కాని 2 కాని బళ్ళు. బండి మీద సామాన్లు, రెండవ దాని మీద మనుషులు ప్రయాణం. గ్రామంలో ప్రవేశించి పెద్దల్ని పిల్లల్ని కలుసుకొని పరిచయం చేసుకొని అందరూ కూర్చోవడానికి అనువుగా ఉన్న బహిరంగ స్థలంలో పందిరి ప్రారంభించి 3 ప్రక్కల మూయబడి ఒక పక్కన తెర కట్టడానికి వీలుగా పందిరేస్తారు. ఈ పందిరి కొంచెం ముందుకు వాలి ఉండేట్లు కడతారు. అలా కట్టడం వల్ల వారు ఆడించే బొమ్మలు జారిపోకుండా ఉంటాయి. పందిరి లోపల భాగంలో వారికి మెత్తని మొత్తం సామగ్రి, పిల్లలు, భార్యలు, సంసారమంతా అందులోనే ఉందా అనిపిస్తుంది. వెనక ప్రక్క కూడా మూతతో అందరూ దోషులు లోపలే ఉంటారు. లోపలి ప్రక్క తెరను ఆనుకొని ఒక పెద్ద బల్ల వేస్తారు. వరుసగా ఆముదపు దీపాలను అమరుస్తారు. ఈనాడు కొందరు పెట్రోమాక్స్ లైట్లు వాడతారు. కాంతి తగ్గకుండా ఎప్పుడూ ఒకరు ఆముదపు దీపాల బొత్తులు ఎగదోస్తూ కొరతబడ్డ ఆముదాన్ని పూర్తి చేస్తూ ఉంటారు. దీపాల కాంతి తగ్గితే బొమ్మల అందచందాలు తగ్గితే ప్రదర్శన ప్రారంభం. తెర మీద బొమ్మ ప్రదర్శన ప్రారంభించే రోజు రాత్రికి బొమ్మలాట దొందహోహో అని చాటింపు ద్వారా కానీ ఇంటింటికి వెళ్ళి ఖుద్దున అంటే డైరెక్ట్గా చెప్పటం కానీ అందరికీ వర్తమానం తెలుస్తుంది. బొమ్మలాటకు తెర సిద్ధం చేసిన తరువాత మొదటగా విఘ్నేశ్వరుడి బొమ్మ తెర మధ్యగా ఎక్కించి ఉంది. ఒక పక్క మాత్రం దిష్టి బొమ్మ ఒకదాన్ని, రెండవ పక్క జుట్టు పోలుగాన్ని ఎక్కించి ఉంచుతారు. పోలు బొమ్మల్ని తెర మీద ఆడించడానికి వీలుగా ఒక వెదురు బద్దను బొమ్మకు మధ్య భాగంలో కడతారు. బొమ్మను ఆడించాలంటే ఈ బద్దే ఆధారం. బొమ్మను ఆడించే సమయంలో చేతిని తెర మీదకు ఏమాత్రం రానివ్వరు. ఒకవేళ వస్తే మనిషి బొమ్మ కనపడు. అందువల్ల దూరంగా ఉండి ఒక చేతిలో బొమ్మను బట్టి రెండవ చేతిలో మరో చిన్న కుంకి గల బద్ద పట్టుకొని బొమ్మ యొక్క చేతులకు తగిలించి సంభాషణల ప్రకారం బొమ్మని కదిలిస్తూ ఉంటారు. ఇదిగో చూడండి, ఇక్కడ కనబడుతుంది.
కాళ్ళు మాత్రం ఎటు పడితే అటు కదిలేలాగా, మన దసరా ఉత్సవాల్లో పిల్లలు గుచ్చుకునే కోతి బొమ్మల్లాగా కీలు వద్ద రంధ్రాలు పడిచి ఎటు పడితే అటు తిరగటానికి వీలుగా అమరుస్తారు. ఒకవేళ తెర మీద బొమ్మ కొంచెం సేపు చలనం లేకుండా ఉండాలంటే ఒక తుమ్మ ముళ్ళుతో మాటు వేసి బొమ్మను తెర మీద నిలబెట్టేస్తారు. ఒక్కొక్కసారి ఒకే వ్యక్తి రెండేసి బొమ్మల్ని కూడా ఆడించగలరు. విఘ్న వినాశకంగా విఘ్నేశ్వర పూజ ప్రదర్శన మొదట్లో తోడి రాగంతో కూడిన మంగళారతి పాలన, ఏ విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వర ప్రార్థన, తర్వాత సభా వర్ణన చేస్తూ పాట. అందరూ వచ్చారా, కరణం గారు వచ్చారా, మున్సిపు గారు వచ్చారా, పండితులంతా వచ్చారా, పెద్దరెడ్డి వచ్చారా, అలా హెచ్చరించి ప్రేక్షకుల్ని అదుపులోకి తెస్తారు. సర్వసిద్ధంగా హంగుద పాడేవాడు, హార్మోనియించేవాడు, తాళం వేసేవాడు, మద్దలు కొట్టేవాడు, అదనపు మ్రోతన్నిచ్చేవాడు, వంత పాటలు పాడేవాడు, అందరూ లోపలే కూర్చో. పిల్లల పడకలు, ఉయ్యాలలు అన్నీ నేపథ్యంలోనే. ఆటకు తగ్గ పాటలు, పాటకు తగ్గ మోతలు. వీరికి హార్మోనియం శృతి తాళాలుంటాయి. హార్మోనియం తాళాలు మధ్యలో వాయించే వ్యక్తులు కూడా వెనక వంత పాట పాడతారు. అంతేకాదు వాళ్ళ కాళ్ళ కింద చెక్క బలం. ఆయా ఘట్టాలను అనుసరించి ఆ చెక్కలను తొక్కుతూ ఉంటాయి. ముఖ్యంగా రథాలు, గుర్రాలు పరిగెత్తేయడం యుద్ధ ఘట్టాలలో ఈ చెక్కలు టక్క తొక్కుతూ ఉంటే భలే రసవత్తరమైన శబ్దం వస్తుంది. అంతేకాక నగారా మ్రోతలు, ఖాళీ డబ్బాలు ఉపయోగిస్తారు. పిడుగుల పడ్డట్టు, ఉరుములు ఉరిమినట్టు డబ్బాలను మోగిస్తారు. ఈ విధంగా వాడు ప్రదర్శనాన్ని జయప్రదంగా రక్తీకరిస్తారు. ఆట ఆడినంతసేపు పరస్పర సహకారం వారిలో బాగా కలదు. అందువల్లనే వాళ్ళ ప్రదర్శనలు అంత గొప్పగా రక్తిగట్టాయి. ఆటగాండ్ల అష్టావధానం. ముఖ్యంగా ఏ వ్యక్తి బొమ్మల్ని ఆడిస్తాడో ఆ వ్యక్తి నోటితో పాట పాడుతూ పాటకు తగిన విధంగా బొమ్మ ఆడిస్తారు. సంభాషణలు కూడా అదే విధానం. ఈ రెండు బొమ్మల్ని ఆడించే సమయంలో బొమ్మల మధ్య వచ్చే పోరాటంలో రెండు బొమ్మల్ని రెండు చేతులతో కొట్టిస్తారు. అలా కొట్టడంలో సమయానికి కింద బల్ల జక్క ఠకామని తొక్కుతారు. నిజంగా పాత్రలు కొట్టుకున్నట్లే శబ్దం వస్తుంది. ఆ సమయంలో ఇతర వంతదారులు కావాల్సిన అల్లరి హంగామా చేశారు. ఒక యుద్ధఘట్టం వచ్చిందంటే డోళ్ళు, డబ్బాలు, ఈరులు, కేకలతో వాన విరిసినట్టు గెలుస్తారు. ఈ విధంగా వాడు ప్రదర్శన సమష్టి కృషితో జయప్రదంగా నిర్వహించి ప్రేక్షకుల్ని మెప్పిస్తారు. బొమ్మలాటకు బ్రహ్మ, నాటకానికి దర్శకుడు ఎంత ఉపయోగము, అలాగే ఈ బొమ్మలాటకు బ్రహ్మలాంటి వాడు సూత్రధారి. తెర లోపల నుండి ప్రదర్శనాన్ని వరుస క్రమంలో నడిపే బాధ్యతలన్నీ అతడే తీసుకుని మిగతా వాళ్ళంతా అతన్ని అనుసరిస్తూ ఉంది. ఈ సూత్రధారుడు సంస్కృత రూపకాలలో, తెలుగు భాగవతాలలో, యక్షగానాలలో, నాటకాలలో కూడా ప్రాముఖ్యం వహిస్తూ వస్తారు. బొమ్మలాట సూత్రధారుడు కథను చాలా వివరంగా, చాకచక్యంగా చెబుతారు. మొదట్లో కొన్ని శ్లోకాలు చదివి శ్లోకాల అర్థాలు మళ్ళా తెలుగులో అందరికీ అర్థమయ్యే స్థాయిలో వివరిస్తారు. కొన్ని పద్యాలను, గేయాలను అతి మృదు మధురంగా పాడితే మిగిలిన వాడు పై శృతిలో ఆలపిస్తారు. అలాగే వచనాన్ని కూడా రాగయుక్తంగా చదువుతారు. ఆయా పాత్రల ఔచిత్యానికి భంగం లేకుండా గొంతులు మారుస్తూ ఉంటాయి. సూత్రధారుడు అడుగడుగున ప్రేక్షకుల యొక్క ఆదరణ గమనించి కథను సాగించి విజయం పొందుతారు. ప్రదర్శనలో ప్రేక్షకుల హడావిడి, ఉత్సాహం ఉబలాలు. తోలు బొమ్మలాట ప్రదర్శిస్తున్నారని తెలిస్తే గ్రామం చుట్టుపక్కల ఉన్న ప్రజలు, పిల్ల జల్ల, స్త్రీ ముతక, ముసలి ముతక,
హెచ్చు తగ్గులు భేదాలు లేకుండా ఒకరికంటే ఒకరు ముందొచ్చుకు కథ ప్రారంభం నుండి అశాంతం రెప్ప వాల్చకుండా చూస్తూ ప్రతి ఘట్టంలో వాళ్ళు కదిలిపో హాస్య ఘట్టాలలో ఎంత పగలబడి నవ్వుతారు. అలాగే కష్టాలతో కూడుకున్న ఘట్టాలలో కళ్ళ వెంబడి కడివెల కొద్దీ నీళ్లు కాదు. ఇక దౌర్జన్య ఘట్టాలలో దుర్మార్గపు సన్నివేశాలలో ఆయా పాత్రల మీద పళ్ళు పటపటా పొరుగు. ఈ విధంగా పండితులు మొదలు పామరుల వరకు ఆబాల గోపాలం ఆనందంలో మునిగిపోతారు. చుట్టిపోలిగాడు బంగారక్. ఈ బొమ్మలాట ప్రదర్శనలు ఇంత అపేక్షగా ప్రజలు చూడటానికి కారణం లేకపోలా. తెలుగునాట బొమ్మల ప్రదర్శనలు విచిత్రమైన హాస్య పాత్రలు ఉంటాయి. ఈ పాత్రలు కథా ప్రారంభం నుండి చివరి వరకు అడుగడుగున కథా గమనంతో ఒక ఘట్టం అయ్యాక మరొక ఘట్టాన్ని ప్రారంభం అయ్యే వ్యవధిలో ప్రత్యక్షమవుతూ ఉంది. ఆ పాత్రలే జుట్టిపోలిగాడు బంగారక్. ఈ రెండు పాత్రలు హాస్యం ద్వారా దీర్ఘకాలం ప్రదర్శించే ప్రదర్శనలలో మధ్య మధ్య వాళ్ళని ప్రేక్షకుల్ని కడుపొబ్బ నవ్వించి నిద్ర మత్తు వదలగొడుతూ ఈ పాత్రల హాస్యం మోటుగానే ఉంటుంది. నవ్వుతో కడుపు చెక్కలయ్యే పనులు ఈ బొమ్మలతో చేసి సమాజంలో ఉన్న కుళ్ళును ఈ బొమ్మలను అడ్డంగా పెట్టుకొని కళ్ళు కొళ్ళగిస్తూ మధ్య మధ్య విసురుతూ ఉంటారు. నాగభూషణ నాటకాల్లో ఆ స్థానిక నాయకుల మీద ఎలా సటైర్లు వేస్తూ ఆడించే ఆటకాలు ఆడేవాడు. మరో బఫూన్ అల్లాటప్పగా తోలు బొమ్మలాటలో హాస్యం ఎంతవరకు వెళ్ళిందో అల్లాటప్ప గాడిని గురించి తెలుసుకుంటే బోధపడు. జుట్టుపోలిగాడు బంగారక్క కాక వీడు మూడోవాడు. వీడి పాత్ర ఎటువంటిదంటే తాడెక్కేవాడు వాడుంటే తలదన్నేవాడుంటాడంటారే అలా. కనుక ఈ సామెత ప్రకారం పై రెండు పాత్రలను తలదన్నేవాడు ఈ అల్లాటప్పగా. అయితే మామూలు లోకల్లో నేనేమైనా అల్లాటప్పగాడిని అనుకుంటావా అని తేలికగా దానికి ఎందుకో ఒక అర్థమై ప్రదర్శనలో బంగారక్కను గడసరి పెళ్ళంగా సృష్టిస్తా. ఈమెకు పోలిగాడికి నిరంతరం కయ్యంతడుగుతూ కాసేపు రెండు పాత్రలు అతి విచిత్రంగా అసభ్య శృంగారాన్ని అనుభవిస్తాయి. కొంచెం సేపు పోట్లాట, మళ్ళీ రాజీ, ఎంతలో పోలిగాడి అంతర్ధానం. ఈ సమయంలో అల్లాటప్పగాడు బంగారక్క దగ్గరకు వస్తాడు. బంగారక్కకు అల్లాటప్పకు సంబంధాన్ని కుదురుస్తాడు. రెండు పాత్రలు మంచి శృంగారపు పట్టులో ఉండగా మరో పాత్ర ప్రవేశిస్తుంది. అది కేతిగాడి పాత్ర. కేతిగాడి పాత్ర అతి విచిత్రమైన అన్ని బొమ్మల కన్నా కేతిగాడి బొమ్మ చిన్నది. ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు పానకంలో పొడకలాగా ఒక చోటు నుండి తెర మీద ఉంటే చాలు హఠాత్తుగా ప్రవేశిస్తారు. అడుగు చోటుంటే చాలు శృంగార ఘట్టంలో ఉన్న అల్లాటప్పగాని ధకీమని ఒక దెబ్బ కూడా వెంటనే అంతర్ధానము. అల్లాటప్ప ఇంకేముంది, కేతిగాడు బంగారక్క నేర్పి ఇలాంటి ఘట్టాలు ప్రదర్శనలో వచ్చే వ్యవధిని కమ్మేస్తారు. చాలామంది ప్రేక్షకులు కథ కంటే హాస్య పాత్రల ప్రవేశం కొరకే ఎదురు చూస్తారు. అందువల్లనే ప్రదర్శనం తెల్లార్లు ప్రదర్శించిన ఎవరికి విసుగు ఉండదు. వానరు రాకపోతే వాటమైన గ్రామాల్లో ముఖ్యంగా వ్యవసాయ తరుణం అయ్యాక ఈ బొమ్మలాట ప్రదర్శన జరుగుతుంది. బొమ్మలాటల్ని ప్రదర్శించడంలో జానపదులకు కొన్ని నమ్మకాలు. ఉత్తర గోగ్రహణం కథ చెబితే వర్షాలు కురుస్తాయని, వర్షాలు లేని ప్రాంతంలో ఈ ఆట ఆడిస్తారు. ఈనాటికి కాకినాడ ప్రాంతం వర్షాలు పడనప్పుడల్లా దగ్గరలో ఉన్న మాధవపట్నం బొమ్మలాట వాళ్ళని ఆహ్వానించి శ్రీ ధేనువు కొండ వెంకయ్య గారు రచించిన ఉత్తర గోగ్రహణాన్ని విరాట పర్వాన్ని ప్రదర్శిస్తారు. పెండ్లాం బిడ్డలతో దేశదిమ్మ బొమ్మలాట వాడేవారు ఊరు తర్వాత ఊరు చంద్రాయణం చేసుకుంటూ ప్రదర్శనలు ఇచ్చుకుంటూ
దేశ తిరుమరుగా తిరుగుతూ ఉంటా. సావులు, పుట్టుకలు, వివాహ వేడుకలు అన్నీ దారిలోనే జరిగిపోతాయి. వీళ్ళలో ఒక్కొక్కరికి 2, 3 భార్యలు అలా ఉండటం వారికి ఏం తక్కువ కాదు. కారణం స్త్రీలంతా ప్రదర్శనలో పాటలు పాడటానికి, బొమ్మలు ఆడించటానికి ఉపయోగపడు. అందువల్ల బయట నుంచి కిరాయి నటులను తెచ్చుకోవాల్సిన అవసరం. అంతేకాక ప్రదర్శన రోజున ఒకరికి డబ్బు చేసిన, గొంతు పోయినా ప్రదర్శన ఆగదు. ఈ బాధ్యతలు అదనంగా ఉన్న స్త్రీలు పంచు. బొమ్మలాట వారిలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ. ఎంతమంది ఉన్నా వారి కంఠాలన్నీ కోకిల కంఠాలు. పుట్టకతోనే వారికి ఆ లక్షణాలు అబ్బుతాయా అన్నట్టు. తోలు బొమ్మలు ఒకనాడు తెలుగు విజ్ఞాన వికాసానికి పట్టుకో. తోలు బొమ్మల్ని ఆనాడు ప్రజలు ఎంతగానో పోషించారు. రాను రాను నాటకాలు అభివృద్ధిలోకి రావటం వల్ల, సినిమా కళ అభివృద్ధి చెందటం వల్ల ఈ కళ కొంతవరకు దెబ్బతినిపోయిందని చెప్పచ్చు. ఆనాటి తోలు బొమ్మల జట్టు వారితో ఎంతో సంగీతం, సాహిత్యం, శిల్పం మొదలైన వాటిలో విద్వాంసులు ఉండేవి. ఈనాడు అటువంటి వాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు. ఉన్న కొద్ది మంది పొట్ట కోసం నాసిరకం ప్రదర్శనలు ఇస్తారు. శిథిలమైపోయిన మన ఈ ప్రాచీన కళ సంప్రదాయాన్ని మనం పునరుద్ధరించాలి అని వినయంగా వేడుకున్నారు మిక్కినేని రాధాకృష్ణమూర్తి. ఛాయానాటికలు తోలుబొమ్మలాటలకు సైగోడు. తోలుబొమ్మల ఆటల తర్వాత వచ్చిన పరిణామమే ఛాయానాటి. వీటినే షాడో ప్లేస్. ముఖ్యంగా ఛాయానాటికలు దేశం మొత్తంలో చాలా తక్కువ మంది. మన ఉత్తమ కళాకారుల రూపాలు ఛాయానాటికకు కూడా ఒక ఉత్తమ కళాఖండం. ఆ ఛాయానాటికలు ఇతర దేశాల్లో, ఇంగ్లాండ్, అమెరికాల్లో సాంకేతికంగా బాగా అభివృద్ధి పొందాయి. ఛాయానాటికను మన దేశంలో సుప్రసిద్ధ నర్తకుడు ఉదయ శంకర్ తన నృత్య ప్రదర్శనాలతో పాటు ఈ ఛాయానాటిక కూడా వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఈయన ఛాయానాటికల ద్వారా బుద్ధుడి జీవితాన్ని ఎంతో నిపుణంగా ప్రదర్శించారు. ప్రేక్షకులలో ఎంతో అనుభూతి కలిగించారు. అలాగే ఆంధ్రదేశంలో బాపట్ల ప్రజానాట్య మండలి కార్యకర్తలైన మురళీధర్రావు, జొన్నలగడ్డ జోషి మొదలైన ఇతర కళారూపాలతో పాటు ఈ ఛాయానాటికలు దేశానికి, ప్రజలకు ఉపయోగపడే కథావృత్తాంతాలను తీసుకొని ఎంతో ముచ్చటగా ప్రదర్శించారు. ఛాయానాటకాలలో మాతృకలు తోలుబొమ్మలు. తోలుబొమ్మలాటల్లో కేవలం తోలుతో తయారు చేయబడిన బొమ్మలు మనుషుల సహాయంతో ఆడిస్తారు. ఒక్కొక్కరు ఒక బొమ్మ, మరికొందరు 2 బొమ్మలు 2 చేతులతో ఆడిస్తారు. కానీ ఛాయానాటికల్లో కేవలం ఆయా పాత్రలకు సంబంధించిన వ్యక్తులు తెర వెనక నుండి నటిస్తూ వీరి నీడలు, వారి అభినయం తెల్లని తెర మీద ఎంతో స్ఫుటంగా కదులుతాయి. తోలు బొమ్మలకు అలంకరించిన రంగులన్నీ దాంతోపాటు తెర మీద కనపడ. ఛాయానాటికల్లో పాత్రలు ధరించిన ఎక్కడ పోయింది కొంత అయిపోయింది. తర్వాత బుట్ట బొమ్మ. తెలుగు ప్రజల్లో బుట్ట బొమ్మలు తెలియని వాళ్ళెవరూ లేరు. పేడతో చేయబడ్డ ఈ బుట్ట బొమ్మలు పెళ్లి ఊరేగింపుల్లో, దేవుళ్ళ ఉత్సవాల్లో ఈ బొమ్మని పురుషులు ఆడిస్తారు. పైభాగమంతా బొమ్మ ఆకారంలో ఉండి లోపలి భాగం డొల్లగా ఉండి బొమ్మ యొక్క కాళ్ళ భాగంలో నోటి దగ్గర రంధ్రాలు ఉంటాయి. ఆటగాడు లోపలి భాగంలో దూరి తలను దూర్చి నృత్యం చేస్తే కేవలం బొమ్మే అభినయించినట్టు. ఈ బొమ్మల్లో ఒకటి స్త్రీ బొమ్మ, రెండవది మగ బొమ్మ. కొన్ని బొమ్మలు సింగడు బొమ్మల నృత్యానికి తగినట్టు వాయిద్యాన్నిచ్చేవి డబ్బు.
రెండు బొమ్మలకు ఏదో ప్రణయ కలహాన్ని సృష్టిస్తుంది. ఆ ప్రాంతానికి రెండు బొమ్మలు రాజీపడి అతి సన్నిహితంగా దగ్గరకొచ్చి కౌగలించుకున్నట్టు నటించడం ప్రేక్షకులు గొల్లుమంటారు. పాముల వాడు ఎలా ఉంటాడో ఈ తోలు బొమ్మ, ఈ బుట్ట బొమ్మలాట్లో మనకన్నా. కొయ్య బొమ్మలాట దేశంలో నాటకానికి వీధి నాటకాలు, చెక్క బొమ్మలు, కొయ్య బొమ్మలు, పేడ బొమ్మలు అని మనం తెలుసు. కాళిదాసు, భవభూతి, భాతుడు మొదలైన వాళ్ళంతా రాసిన సంస్కృత మహానాటక నాంది ఈ కొయ్య బొమ్మలు, భాగవతాలనే అర్థం. ఈనాడు మనకున్నది నాటక మందిరం. ఆనాడు వారికి నాటక రంగ స్థలం వీధులు. విగ్రహాల మీద నమ్మకం వచ్చిన తర్వాత దేవతల క్రింద, దేవుళ్ళ క్రింద బొమ్మల పూజ వచ్చిందనుతారు. వాళ్ళకి ప్రియమైన భక్తియుతమైన బొమ్మలకు చక్కగా రంగులద్ది దీపస్తంభాల వెలుతురు ఈ కొయ్య బొమ్మలను ఆడిస్తూ ఉండేవి. ఈ బొమ్మల నిర్మాణం తేలిగ్గా ఉండి కొయ్యతో పేడతో ఆడించడానికి యోగ్యంగా ఉండేంత తేలిక వస్తువు తయారు చేసేవాడు. దసరాకు పిల్లలు ఆడించుకునే హనుమంతుడి బొమ్మలు, సంక్రాంతికి పెట్టే బొమ్మల పురుగులు, పెళ్ళిళ్ళకు ఆడించే బుట్ట బొమ్మలు, దేవుళ్ళ వాహనాలుగా ఉపయోగించే గరుత్మంతుడు, నెమలి, హంస మొదలైన కొయ్య బొమ్మలను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆంధ్రదేశంలో ప్రచారంలో లేవు, కానీ ఈనాటికి తమిళనాడులో బొమ్మలాటం ప్రదర్శనగా ఉంది. ఆచార్య ఎంవి రమణమూర్తి శిథిలమైన తోడు బొమ్మలాటలు ఆధునిక రీతిలో పునరుద్ధరించటం కాకినాడ వాస్తవ్యం. ఎంవి రమణమూర్తి గారు ఎంతో కృషి చేస్తున్నారు. వీరికి భారత ప్రభుత్వం 2 ఏళ్ళు స్కాలర్షిప్ ఇచ్చి తోలుబొమ్మల పరిశోధనకు అవకాశం కల్పించి రమణమూర్తి గారు దాదాపు 15 సంవత్సరాలు కృషిలో ఉండి అనేక మహాసభల్లో, ప్రముఖ నాయకుల సమక్షంలో, విదేశీ ప్రముఖ రాయబారుల సమక్షంలో ప్రదర్శించి ఆనాటి తోలు బొమ్మలాటల విశిష్టతను బొమ్మల ప్రదర్శనలో పూర్వం ఉపయోగించే ఆముదపు దీపాలను తొలగించి ట్యూబ్ లైట్ల ద్వారా ప్రదర్శిస్తున్నారు. రమణమూర్తి గారు ఇలా ఉంటారు. తోలు బొమ్మలతో పాటు గ్లోవ్ పప్పెట్లు కూడా ఉంటారు. ఎక్కువ మంది హంగుదారులు అవసరం లేకుండా కథా వృత్తాన్నంతా టేప్ రికార్డు చేసి బొమ్మలు ఆడించడానికి మాత్రం 2-3 మనుషులతో ప్రదర్శన సాగిస్తారు. పప్పెట్ షో అని మనకి గుడివాడలో ఒక క్రాఫ్ట్ టీచర్ ఉండేవాడు. పేరు చనిపోయాడు ఈ మధ్య. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి ఆయన కోశాధికారిగా కూడా ఉన్నారు. మంచి భార్య తను ఈ పప్పెట్ షో చాలా ప్రత్యేకంగా నేర్చుకొని చాలా స్కూళ్లలో బహిరంగంగా కూడా ప్రదర్శించారు. కథా వృత్తాన్నంతా టేప్ రికార్డు చేసి బొమ్మలు ఆడించడానికి మాత్రం 2-3 మనుషులతో ప్రదర్శన చేస్తారు. కథల్లో లంకాదహనం మొదలైన పౌరాణిక గాథలతో, పంచతంత్ర కథలు, కుటుంబ నియంత్రణ కథలు మొదలైన ఇతివృత్తాంతాలకు సరిపడే బొమ్మలు తయారు చేస్తారు. అతను తీసుకొచ్చి నేను ఇక్కడ ఫ్లోరా హై స్కూల్లో కంట్రోలర్గా లేక మేనేజర్గా ఉన్నప్పుడు అతను వస్తే అడిగితే ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేయి. 2 గంటలు బాగా చేసి. అలాగే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బొమ్మల పరిశోధనలు ఆచార్యులుగా పని ఎంతోమందికి బొమ్మలను తయారు చేయటంలో తరిపి
బొమ్మలను తయారు చేయటంలో ఆధునికమైన పరికరాలను ఎన్నో బొమ్మలను ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా ఎగుమతి. వీరికి సహాయంగా వీరి మరదలు, వీరి సీత, వీరి కుటుంబం ఎంతో సహాయపడుతున్నారు. రేపు సంఘం కథల గురించి తెలుసుకోండి.